బంద్ చేసి మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. 3 రోజుల నుంచి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించినటువంటి సువార్త స్వస్థత సభలు నిర్వహించారు. మన పాస్టర్ యోహాన్ గారు, మీరందరూ కలిసి, చర్చ్ మెంబర్స్ అంతా కలిసి మన ఆత్మీయ మేలు కోరి, అందరి యొక్క ఆత్మీయ మేలు కోరి ఈ సభలు నిర్వహించినందుకు దేవుని పేర మీకందరికీ కూడా శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ఇది నా దృష్టిలో ఏమంటే ఆత్మీయ మేలు అంటే మనకి ఉజ్జీవాన్ని కలగజేయడానికి ఒక రకంగా ఇవి ఉజ్జీవ సభలని నేను భావిస్తున్నాను. ఇటువంటి ఉజ్జీవ సభల్లో దైవజనులను ఇక్కడ ఆహ్వానించారు. పాస్టర్ యోహాన్ గారు ఎక్కడెక్కడి నుంచో దైవజనులను ఆహ్వానించారు. వాళ్ళ ప్రసంగాల ద్వారా దేవుని మాటలు మీకు వినిపించారు. మీరు ఆత్మీయ ఆహారాన్ని అందజేశారని నేను భావిస్తున్నాను. అయితే నేను రావడం కొంత లేట్ అయింది, లేకపోతే కొన్ని విషయాలు మాత్రం చెప్పేవాడిని. అవి ఏమి పెద్దగా చెప్పకుండా, ఎందుకంటే పాస్టర్ గారు, ఇప్పుడు మాట్లాడవలసిన పాస్టర్ గారు దగ్గరలోనే ఉన్నారట. ఆయన ఒక 15 గంట 20 నిమిషాల్లో ఇక్కడికి రావచ్చని తెలిసింది. అయితే నేను నా సాక్ష్యాన్ని కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నా సాక్ష్యము? ప్రభువు నన్ను ఏ రకంగా దీవించాడు, ఇంత ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు ఆ యేసుక్రీస్తు అన్న దాని మీద 2-3 మాటలు చెప్తాను. అయితే నాకు ఈ జ్ఞానం అంటాం కదా, జ్ఞానం 2 రకాలు, లోకజ్ఞానం, దైవజ్ఞానం. నాకు లోకజ్ఞానం చాలా మెండుగా ఉన్నది. ఎన్నో పుస్తకాలు చదివినటువంటి వ్యక్తిని, పుస్తకాలు చదివి డిగ్రీలు పొంది పెద్ద ఉద్యోగాన్ని సంపాదించినటువంటి వ్యక్తిని. ఐఏఎస్తో సమానమైన ఉద్యోగం నాకు వచ్చిందంటే అది దేవుని కృపగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక గ్రామంలో పుట్టి పెరిగిన నేను ఇంత పెద్ద ఉన్నత ఉద్యోగాన్ని నేను సాధించగలిగానంటే అది నా ప్రత్యేకత కాదు, నా గొప్పతనం కాదు, దేవుడు మహిమపరచడానికే నాకే పెద్ద ఉద్యోగం వచ్చిందేమని నేను భావిస్తూ ఉంటాను. అయితే చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు, ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాం. వాళ్ళ మెయిన్ డిస్కషన్ ఏమంటే దేవుడు ఎవరు అన్న సమస్య వస్తూ ఉంటుంది. అయితే దేవుడే లేడనే వాళ్ళు కొంతమంది ఉన్నారని పక్కకు పెడదాం. దేవుడు ఉన్నవాళ్ళని నమ్మేవాళ్ళు దేవుడు ఎవరని మేమంతా కూడా విద్యావంతులైన వారు, మేధావులైన వారు అప్పుడప్పుడు నాతో డిస్కస్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ దేవుడే గొప్పవాడు, ఆయనే దేవుడు అనుకునేవారు. నేనన్నాను, దేవుడంటే నా దృష్టిలో ఎవరైతే సృష్టికర్తో, ఎవరైతే మొత్తం ఈ జగత్తునంతా సృష్టించారో, ప్రపంచం అంటే మనం ఉండేది ఈ దేశాలన్నీ కలిసి, ఇండియా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండు, ఇవన్నీ కూడా ఇదంతా ప్రపంచం. 193 దేశాలు పైగా ఉన్నటువంటి ఈ ప్రపంచం, దీనిని దేవుడు సృష్టించాడు, మనకందరికీ తెలుసు. ఇది కాకుండా దేవుడు
మరి సూర్యచంద్రుల్ని సృష్టించాడు, నక్షత్రాలని సృష్టించాడు. అనంతమైనటువంటి నక్షత్రాలు ఎన్ని కోట్లు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా ఇంత మేధావులు, తెలివైనటువంటి సైంటిస్టులు కూడా లెక్క కట్టలేకపోయారు. అన్ని నక్షత్రాలను సృష్టించాడు దేవుడు. చిన్నది మనం సృష్టించాలంటే, తయారు చేయాలంటేనే మనిషికి ఎంతో మేధాశక్తి కావాలి. ఆ శక్తి కూడా దేవుడిచ్చింది. ఒక రైలు కనిపెట్టాలన్నా, ఒక బస్సు కనిపెట్టాలన్నా దేవుడిచ్చిన శక్తి తప్పించి మరొకటి కాదు. అది ఆ జ్ఞానం అనేది దేవుడిస్తాడు. దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త. ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో మరి ఈయన దేవుడు, ఈయన సృష్టికర్తను ఎలాగ చెప్పగలము? బైబిల్లో సృష్టి క్రమం చాలా గొప్పగా వివరించబడింది. ఏ మత గ్రంథాలు చూసుకున్నప్పటికీ కూడా మనకి దేవుడు ఏ రకమైనటువంటి సృష్టిని సృష్టించాడన్నది ఎక్కడా స్పష్టంగా ఎక్కడా మనకు కనపడదు. ఏ పుస్తకం తీసినా సరే, ఏ గ్రంథం తీసినా, ఏ మత గ్రంథం తీసినా ఒక్క బైబిల్లోనే సృష్టి క్రమాన్ని అద్భుతంగా మనకి 6 రోజుల సృష్టిని మనం చదువుకున్నాం ఆదికాండంలో. 1వ రోజు ఏం చేశాడు, 2వ రోజు ఏం చేశాడు, 3వ రోజు, 4వ రోజు, 6వ రోజు ఏం చేశాడు. మరి మనిషిని సృష్టించినటువంటి క్రమం కూడా అందులో ఉన్నది. ఈ క్రమం సృష్టికర్తే దేవుడని వేరే ఎవ్వరూ కూడా దేవుళ్ళు కాదని బైబిల్ ప్రకారం మనం నమ్ముతున్నాము. ఇతరులు కూడా నమ్మే పరిస్థితి. చదవలేదు వాళ్ళు, దేవుడు సృష్టికర్తని తెలుసుకోలేకపోయారు చాలామంది. ఏదో మా తాత చెప్పాడు, మా తండ్రులు చెప్పారు, మా ముత్తాత చెప్పాడని ఒక ఆచారం ప్రకారం నమ్మారు తప్పించి, చరిత్ర బైబిలు 2 దగ్గర పెట్టుకుంటే మనకి ఎవరు సృష్టికర్తో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏమంటే, మరి బైబిలు చదువుకున్నాం మనమంతా కూడా. 2 మరణాలు అనగానే కొంతమంది అదేంటి ఒక్కసారే చనిపోతాడు కదా మనిషి, 2వ మరణం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ చదివిన వాళ్ళకి తెలుసు, అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుసు, బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుసు 2 మరణాలు ఉన్నాయి మనిషికని. ఒక మరణం భౌతికంగా శరీరం చనిపోవడం. శరీరం చనిపోవడం అంటే అర్థమేంటి? ఆత్మ దూరంగా వెళ్ళిపోయింది. మనిషిలో ఆత్మ ఉన్నంతకాలం ప్రాణం ఉంటుంది, ఆత్మ పోగానే శవమైపోతుంది. సో ఈ ఆత్మ ఎక్కడికి పోవాలి? మరి ఒక మరణం అయిపోయింది, మరి 2వ మరణం ఎక్కడ? 2వ మరణం ఎక్కడో బైబిల్ తెలియజేస్తుంది మనకి. ఈ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. అదొకటి బైబిల్ ద్వారానే మనకు అర్థమవుతుంది. శాశ్వతం అది. ఉంటే పరలోకంలో ఉంటుంది, స్వర్గలోకం అంటాం కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఉంటే స్వర్గలోకంలో ఉంటుంది, లేకపోతే నరకంలో ఉంటుంది. మన ఆత్మ నరకంలోనికి పోవడమే 2వ మరణం అని బైబిల్ చెప్తుంది. మనకి 2వ మరణాన్ని నుంచి తప్పించడానికి అక్కడ అగ్ని గంధక జ్వాలలు ఉంటాయి, మంటలు ఉంటాయి. మన ఆత్మ అందులో కాలుతూనే ఉంటుంది, కానీ చావదు. బైబిల్ ఏముంది? పురుగు చావదంటే ఆత్మ చావదన్నమాట. అందులో బాధపడుతూ, కాలిపోతూ, గిలగిలా కొట్టుకుంటూ ఎవరూ కూడా సహాయానికి రానటువంటి పరిస్థితి. అందువల్లే ఇటువంటి 2వ మరణాన్ని తప్పించడానికే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని ఎంత గొప్ప దేవుడండి. నువ్వు బాధపడకూడదు, ఆ నరకంలో పడిపోకూడదు, నరకంలో కాలిపోకూడదు, నువ్వు రక్షించబడాలి అని తన ప్రాణాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే చాలామంది అడుగుతూ ఉంటారు అదర్స్ అన్యులు, అయ్యా ఆయన సృష్టికర్త అంటున్నారు యేసుక్రీస్తుని, ఆయన ఎప్పుడు పుట్టాడయ్యా?
మరి 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు యేసుక్రీస్తు. 2000 ఆయన పుట్టిన సంవత్సరం నుంచే లెక్క పెట్టారు క్రీస్తు శకమని 2026. ఏ గొప్ప వ్యక్తి పేరులోనూ కూడా ఇది లెక్క పెట్టలేదు. కాలాన్ని లెక్క పెట్టింది ఎవరంటే కాలాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయనే యేసుక్రీస్తు. ఆయన పుట్టినప్పటి నుంచే కాలాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. 2000 ఆయన మరి పుట్టి 2026 సంవత్సరాలు ఆగస్టు నెలలో ఉన్నాం కదా. 2026 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆయన ఈ ప్రపంచాన్ని ఎట్లా సృష్టించాడు, ఈ జగత్తునంతా ఏ రకంగా సృష్టించాడని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఏ రకంగా సృష్టించాడంటే బైబిలే చెప్తుంది, జగత్ పునాది వేయకముందే నేనున్నానని చెప్తున్నాడు యేసుక్రీస్తు. మరైతే తండ్రి అయిన మరి దేవుడు ఎవరైతే ఉన్నారో తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు, కొడుకు సృష్టి కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆయన మాట చెప్తే చాలు సృష్టి ప్రారంభమైంది. వెలుగు కలుగుగా కంటే చాలు వెలుగు వచ్చింది. నేల కలుగుగా ఆకాశం కలుగుగా కంటే ఆకాశము నేల ఏర్పడ్డాయి. సమస్తాన్ని సృష్టించాడు. ఎవరై అంటే తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ ఇవ్వగా యేసుక్రీస్తు కూడా దేవుడే. ఆయన సృష్టిని నిర్వహించినటువంటి సృష్టికర్తని మరి ఇతరులు కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు మరో ప్రశ్న ఇవ్వలేకపోయారు. అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మనం చిన్నతనం నుంచి వింటానే ఉన్నాం, ఎప్పటి నుంచో వింటున్నాం. దేవుడు ఎందుకు వస్తాడట? దుష్టుల్ని శిక్షించడానికి, మంచి వాళ్ళని రక్షించడానికే దేవుడు వస్తాడు. కానీ యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? మంచి వాళ్ళని వెతికి రక్షించడానికి కాదు, నశించిపోతున్నటువంటి పాపుల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎంత తేడా ఉంది! ఆ దేవుడు మంచివాడిని ఇంక దేవుడు చేసేదేముంది? వాడు పవిత్రుడు. ఆ పవిత్రుడు ఎలాగ పరలోకానికి వెళతాడు, స్వర్గానికి వెళతాడు. దేవుడు చేసేదేముంది? కానీ మన దేవుడు అలా కాదు. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నా ఆజ్ఞలను గైకొంటారో వాళ్ళందరికీ కూడా నేను నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. అందువల్ల మన దేవుడు ఒక ఉదాహరణగా చెప్పాడు బైబిల్లో. ఏంటా ఉదాహరణ? వైద్యుడికి ఎవరు కావాలని ఒక ప్రశ్న వేశాడు ఆయన. ఎవరికి కావాలయ్యా వైద్యుడు? రోగికి వైద్యుడు కావాలి. అనారోగ్యంతో బాధపడున్నవాడు వైద్యుడు కావాలి తప్పించి ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. అందువల్ల నేను పరలోకాన్ని నుంచి వచ్చినటువంటి పరలోక వైద్యుడిని. నా ప్రజలు ఎవరైతే ఉన్నారో, నా ప్రజలు, ఆయన ప్రజలు ఎవరయ్యా? అందరూ ఆయన ప్రజలే. కానీ పాపుల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు, పవిత్రుల్ని ఎంపిక చేసుకోలేదు. ఆయన పాపులకి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. అందువల్లే మనకందరికీ కూడా రక్షణ మార్గాన్ని బోధించినటువంటి రక్షకుడయ్యాడు. మనము అనుభవించవలసినటువంటి ఆ బలియాగం ఏదైతే ఉన్నదో, పాపం చేసినాడు వాడికే శిక్ష ఉంటుంది, ఏ గ్రంథం ప్రకారం చూసుకున్నా. ఇక్కడ మన శిక్షను మనం అనుభవించకుండా మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఇదంతా మనం తెలుసుకున్నదే. ఆయన మీద వేసుకొని ఆయనే పాపమైపోయాడు. పాపం లేనటువంటి వ్యక్తి ఒకే ఒక్క పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయన జన్మ పరిశుద్ధం, కన్యకు పుట్టాడు కాబట్టి పరిశుద్ధుడయ్యాడు. సో జన్మ పరిశుద్ధం, ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధమే. అటువంటి పరిశుద్ధుడు కాబట్టే మరి ఆయన
మనల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి 3 సంవత్సరాలు మన దేశమంతా తిరిగాడు. దేశం అంటే అప్పుడు ఇజ్రాయెల్ దేశం. దేశమంతా తిరిగి ఎవరిని ఎంపిక చేసుకున్నాడయ్యా? తన రక్షణ శుభవార్తను తెలియచేయడానికి. ఎందుకు పనికిరానటువంటి, ఎన్నిక లేనటువంటి మరి అటువంటి వాళ్ళని ఆయన ఎంపిక చేసుకున్నాడు. అసలు ఆయన పుట్టుకే ఆయన దేవుడు కదా, ఎక్కడన్నా పుట్టొచ్చు. ఒక మహారాజు ఇంట్లో పుట్టొచ్చు, ఒక జమీందారు ఇంట్లో పుట్టొచ్చు, ఒక గొప్ప ధనికుడి ఇంట్లో కూడా పుట్టొచ్చు. ఆయన ఎక్కడ పుట్టాడయ్యా? ఆయన ఒక వడ్రంగి ఇంట్లో పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత ఎవరికి మెసేజ్ ఇచ్చారు? ఒక రక్షకుడు మీకు పుట్టాడని మొట్టమొదట గొల్లలకు తెలియజేశారు. యాదవులు అంటాం కదా మనం ఇక్కడ. అటువంటి యాదవ కులంలో పుట్టాడు ఆయన. యాదవ కులంలో పుట్టి వాళ్ళకి ఆ సందేశం, మొట్టమొదటి సందేశం ఎవరిచ్చారంటే అమాయకులైనటువంటి గొల్ల కాపర్లు. అక్కడ దేవదూతలు వచ్చి వెలుగును చూసి భయపడుతుంటే భయపడవద్దు అని చెప్పారు దేవదూతలు. మీకు ఒక గొప్ప సందేశము, శుభవార్త. ఈ రోజుల్లో మనం ఏది కూడా, వాడు అక్కడ మర్డర్ అయ్యాడు, ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ రేప్ జరిగింది, ఇక్కడ ఇంకోటి జరిగింది, ఎక్కడ చూసినా కంటే అశుభవార్తలే మనకు కనపడుతున్నాయి. ఈ ప్రపంచానికి మొట్టమొదటిగా గొప్ప శుభవార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ దేవుడు ఎవరికి చెప్పాడయ్యా? అమాయకులైనటువంటి గొల్లలకి, గొల్ల కాపర్లు గొర్రెలు కాస్తున్నారు అక్కడ, వాళ్ళకి చెప్పి ఈ శుభవార్త మీరు పోయి మరి మీ గ్రామంలో, మీ పట్టణాల్లో చెప్పమంటే గొర్రెల్ని విడిచిపెట్టి మొట్టమొదటిగా యక్షకుడు పుట్టాడని వార్త చెప్పింది ఎవరయ్యా అంటే పూజారులకు కాదు, విద్యావంతులకు కాదు, మరొక పెద్ద ఆఫీసర్లకు కాదు. మొట్టమొదట చెప్పింది మరి ఒక గొల్లలుకి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు అండి. అతి సామాన్యుడి దగ్గరికి వచ్చేసాడు దేవుడు. సామాన్యుడి ఇంట్లో పుట్టాడు. అందువల్ల ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఆయన రారాజు. దేవుడు సింహాసనము ధవళ సింహాసనం అంటారు. ఆ ధవళ సింహాసనం పక్కన కూర్చుని ప్రపంచమంతా పరిపాలిస్తున్నటువంటి ఒక రారాజు ఒక సామ్యాడుగా వచ్చాడు. విధేయుడై వచ్చాడు. ఎవరికి విధేయుడై? తండ్రికి విధేయుడై వచ్చాడు. నువ్వు వెళ్ళు, నువ్వు రక్తాన్ని చిందించక్కడ. ఈ ప్రజల గురించి పాప విముక్తి జరగాలంటే రక్తం చిందించబడాలది. కాబట్టి పవిత్రుడుగా నువ్వు అక్కడవే పవిత్రుడువు. అంతకుముందు జంతువులను బలిస్తూ ఉండేవారు. జంతువులు కాదు, తన కుమారుడిని బలిగా పంపించినటువంటి గొప్ప దేవుడైతే దానిని అంగీకరించి విధేయుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సందేశం మొట్టమొదటిని మెస్సయా వస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడని పాత నిబంధనలో యెషయా వీళ్ళంతా కూడా ప్రవచించారు. ఆ ప్రవచన ఎప్పుడు నెరవేరింది? ఆ నెరవేర్పు గురించే మెస్సయా వచ్చాడని చెప్తే ఎవడు నమ్మలేదు. ఎప్పుడు మొట్టమొదట ఎవరితో చెప్పాడే ఆ మెస్సయా? ఒక సామాన్యమైన స్త్రీ, సమరయ స్త్రీకి చెప్పాడు. ఎవరో పెద్ద దొరసానికి చెప్పలేదు, మహారాజు కూతురికి చెప్పలేదు, భార్యకు చెప్పలేదు. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకి చెప్పలేదు, యాజకులకి చెప్పలేదు. కానీ ఎవరికి చెప్పాడంటే ఒక సమరయ స్త్రీ, అందరికంటే అట్టడుగున ఉన్నటువంటి ఒక స్త్రీకి చెప్పాడు. సమరయులంటే యూదులు వాళ్ళను ముట్టుకోరు, యూదులు వాళ్ళకి సాంగత్యం ఉండదు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోరు, వాళ్ళు పెట్టింది తినరు.
ఈ రకమైనటువంటి మరి పరిస్థితి వాళ్ళది, దారుణమైన పరిస్థితి. ఆమెకు చెప్పాడు, నేను మెస్సయానని చెప్పగానే ఆమె గ్రహించింది. ఇదిగో మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా మమ్మల్ని విముక్తి చేయడానికి వచ్చాడు, ఈ మెస్సియాని తన ఊరంతా ప్రకటించిందని. ఆమె కూడా వెళ్ళాడు యేసుక్రీస్తు. ఎందుకంటే యూదులు మాట్లాడకూడదు సమరయులతోటి. మొట్టమొదటిసారిగా ఒక యూదుడు వెళ్ళి మాట్లాడడం అనేది యేసుక్రీస్తే ప్రారంభించాడు. గ్రామం వెళ్ళాడు, సమరయ గ్రామం, అది యూదుల గ్రామం కాదు. అక్కడ 3 రోజులు ఉన్నాడు, తన సువార్తని ప్రారంభించాడు. రండి. ఈ రకంగా ప్రభువు ఎన్నిక లేని వాళ్ళని, ఈ సమాజము గుర్తించని వాళ్ళని, అతి తక్కువగా చూసిన వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు యేసు ప్రభువు. అందుకనే సమరయ స్త్రీతో ఆయన మెస్సయాని నేను వచ్చాను వీళ్ళని రక్షించడానికని ఆమె ద్వారా తన సందేశాన్ని పంపించినటువంటి ఆయన, ఇదే నాకు గొప్పతనంగా అనిపిస్తూ ఉంటుంది. అంత పెద్ద మరి దేవుని కుమారుడు ఈ రకంగా చిన్నవాళ్ళని, అలాగే మరి పేతురు కానీ వీళ్ళంతా కూడా మనం బేస్తలు అంటాం, ఇక్కడ జాలర్లు అంటారు కొంతమంది, పల్లెకారులు అంటారు కొన్ని ప్రాంతాల్లో. వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు ఆయన. తన సువార్తని, రక్షణ సువార్తను ప్రచురం చేయడానికి ఎవరిని ఎంపిక చేసుకున్నాడంటే విద్యావంతుల్ని ఎంపిక చేసుకోలేదు, మేధావుల్ని ఎంపిక చేసుకోలేదు, యాజకుల్ని ఎంపిక చేసుకోలేదు, ప్రధాన యాజకులకి చెప్పలేదు. ఎవరిని ఎంపిక చేసుకున్నారో తన శిష్యులుగా అంటే పామరులు, పల్లెకారుల్ని, జాలరుల్ని, ఇక్కడ గంగాపుత్రులు అంటాం మనం. అటువంటి గంగపుత్రుల్ని ఎంపిక చేసుకొని అపారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. యోహానుకున్నటువంటి జ్ఞానం, పేతురుకున్నటువంటి జ్ఞానం, వాళ్ళ సువార్తలు చదువుతుంటే, ప్రకటన గ్రంథం చదువుతుంటే మనకు తెలియనటువంటి రహస్యాలు, మిస్టరీస్, పరలోకం ఎలాగ ఉంటుందని మొట్టమొదట చెప్పింది ఎవరంటే యోహాన్ ఎవరయ్యా అంటే ఒక బేస్త కులానికి చెందినవాడు, ఒక జాలర కులానికి చెందినవాడు, ఒక గంగపుత్ర కులానికి చెందినవాడు. చదువు లేనటువంటి అతి పామరులు వాళ్ళని ఎంత అపారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అందువల్ల ఇందులో జ్ఞానం ఉందని గ్రహించిన వెంటనే నాకు ఏదైతే మిగతా జ్ఞానం, నేను 5 నిమిషాల్లో ముగిస్తానండి, ఏదైతే నాకు జ్ఞానం ఉన్నది, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఇటువంటి పాస్ అవ్వాలంటే చాలా జ్ఞానం కావాలి. దాంతోపాటు నేను మిగతా జ్ఞానాన్ని కూడా సంపాదించాను. దానితో సంతృప్తి పడకుండా సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, రాజ్యాంగపరమైన రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు చదివాను, ఆ జ్ఞానాన్ని సంపాదించాను. ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ రాశారో ఆయనకు సంబంధించిన సిద్ధాంతాన్ని, జ్ఞానాన్ని సంపాదించాను. గ్రామాలు వెళ్ళాను నేను. గవర్నమెంట్ నాకు కారు ఉండేది కాబట్టి ఆ రోజుల్లో, ఒక 60 సంవత్సరాల క్రితం గ్రామం వెళ్ళి, ఇదిగో మీకందరికీ కూడా సమానత్వం రావాలంటే అంబేద్కర్ ఇచ్చిన సిద్ధాంతమే శరణ్యం, ఆయన హక్కులే శరణ్యము, ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్లే నాకు ఐఏఎస్ పెద్ద ఉద్యోగం వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. నాకు తెలివి ఉన్న, జ్ఞానం ఉన్న ఎవరు గుర్తించేవారు కాదు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల వచ్చింది. ఇంకోటి ఏం చెప్తానంటే,
ఆ రిజర్వేషన్ నాకే రావాలనేముంది? ఎవరికన్నా పోవచ్చు. రిజర్వేషన్కి అర్హత ఉన్నవాళ్ళు ఎవరికన్నా పోవచ్చు. కానీ నాకెందుకు వచ్చిందంటే దేవుని యొక్క కృప ఉంది కాబట్టి, ఆశీర్వాదం నా మీద ఉంది కాబట్టి నాకు అటువంటి పెద్ద ఉద్యోగం వచ్చిందని ఆ దేవుడికే నేను మరి స్తుతులు స్తోత్రాలు ఇప్పటికీ కూడా చెల్లిస్తూ ఉంటాను. కానీ దైవ జ్ఞానం లేదు కదా నాకు. అందుకని ఒక అవకాశం ఎప్పుడు వచ్చిందంటే కోవిడ్ అప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఎప్పుడు ఉద్యోగము, గ్రామాలు, జిల్లాలు తిరుగుతూ ఉండేవాడిని. 18 గంటలు ఇదే పని నాకు. అయితే ఎప్పుడైతే మనకి కోవిడ్ వచ్చిందో బయటికి పోవడానికి వీలు లేకుండా పోయింది. YMCAకి వెళ్ళి సికింద్రాబాద్లో అక్కడ మన క్రైస్తవ లిటరేచర్ చాలా దొరుకుతుంది. అక్కడ 200 పుస్తకాలు పైగా కొనుక్కొచ్చి ఆ కోవిడ్ పీరియడ్ అంతా త్వరగా చదివేశాను. అప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. అసలైన జ్ఞానం ఏదైతే ఉందో బైబిల్లోనే ఉందని గ్రహించి ఆ బైబిల్ జ్ఞానాన్ని సంపాదించాను. కాబట్టే ఇప్పటి వరకు కొన్ని విషయాలన్నా నేను మాట్లాడగలిగే జ్ఞానము మరి ఆ దేవుని ద్వారా వచ్చింది. కాబట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికి కూడా దేవుని దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో చాలా చిన్న చర్చిది. యోహాను గారు ఎంతో కష్టపడి తన గొర్రెలను కాపాడుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు గొర్రెల కాపరైతే పరలోకాన్ని నుంచి వచ్చి నేను గొర్రెల కాపరిని అన్నాడు. అందువల్ల ఆయన తన చర్చి ఎవరైతే ఉన్నారో పూజారులు లేదు. మనమంతా దేవాలయం అనగా అంటే పూజారులు అనుకుంటాం. కానీ మన దేవుడు యేసు ప్రభు ఏమన్నాడంటే పూజారులు అనలేదు, సంఘ కాపరి అన్నాడు. ఈ సంఘంలో ఉన్న గొర్రెలను కాపాడు, గొర్రెలకు సమృద్ధిని ఇవ్వడానికి నేను ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క సందేశాన్ని తీసుకెళ్ళడానికి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మీ విశ్వాసం పెంచడానికి, మీలో ఉజ్జీవాన్ని తీసుకురావడానికి, మీకు రక్షణను బలపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యోహాన్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి యేసు ప్రభు ద్వారా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకందరికి కూడా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకోండి.